హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ ఫ్యాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకు కొత్తగా ఒక క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. సో ఆ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో నాకు రీసెంట్ టైమ్స్‌లో అయితే అంటే అంతా ఒక 25 డేస్ అవుతుంది అంతే. నాకు కివీ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో నాకు ఆ కివీ క్రెడిట్ కార్డ్ ఎలా వచ్చింది? ఆ కివీ కార్డ్‌కి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? అలాగే ఆ కార్డ్ నేను ఎలా యాక్టివేట్ చేసుకున్నాం? ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో నాకు తెలిసినంత వరకు కివీ క్రెడిట్ కార్డ్ అనేది చాలా వరకు హైయర్ అప్రూవల్స్ వచ్చే కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫాస్ట్ అప్రూవల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అది ఎలానో నేను వీడియోలో మధ్యలో చెప్తాననమాట. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే నాకు ఈ కివీ క్రెడిట్ కార్డ్ ఎలా వచ్చింది? మీరు తీసుకోవాలా వద్దా? దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? యాక్టివేట్ ఎలా చేసుకోవాలి? కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకైతే అర్థమైతే అవుతుందనమాట. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, యాక్టివేషన్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాకు చిన్న రిక్వెస్ట్. మీకెప్పుడూ చెప్పేది, మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్‌లోకి వచ్చినట్లయితే కివీ క్రెడిట్ కార్డ్ అయితే నాకు రావడం జరిగింది. నార్మల్‌గా ఈ కివీ క్రెడిట్ కార్డ్ అనేది మనకి 3 బ్యాంక్స్‌తో అయితే టైప్ చేసుకొని ఉందనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకి 3,00,000 వరకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేసింది. బట్ నాకైతే 1,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నా సిబిల్ స్కోర్ కూడా బెటర్‌గానే ఉంది. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు నా సిబిల్ స్కోర్ అనేది. సో నాకొచ్చినటువంటి లిమిట్ కూడా చూసుకోవచ్చనమాట. సో ఇక్కడ నాకైతే 1,00,000 లిమిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కివీ క్రెడిట్ కార్డ్ వాళ్ళు. సో ఈ కివీ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకొని స్కాన్ అండ్ పే చేసుకున్నట్లయితే మనకు బెస్ట్‌గా అయితే క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయన్నమాట. సో ఈ కివీ క్రెడిట్ కార్డ్‌ని మనం యూజ్ చేసుకోవాలంటే కివీ యాప్‌లో దీన్నైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కివీ యాప్ అంటే ఏ ఆప్షన్స్ ఉంటాయో ఏమో అని భయపడాల్సిన అవసరం లేదు. అది నార్మల్‌గా గూగుల్ పే, ఫోన్‌పే, జీపే ఎలా అయితే యూపీఐ యాప్స్ ఉన్నాయో ఇది కూడా ఒక యూపీఐ యాప్ లాంటిదన్నమాట కివీ యాప్. సో ఈ కివీ యాప్‌లో మనం ఈ క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం స్కాన్ అండ్ పే చేసుకున్న, ఆన్‌లైన్‌లో యూజ్ చేసుకున్న క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించినటువంటి ఫీచర్స్ అయితే మనం మాట్లాడుకుందాం. తర్వాత మనం దీన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఈ క్రెడిట్ కార్డ్‌ని కివీ యాప్‌లో లింక్ చేసుకునేసి డైలీ స్పెన్స్ గ్రాసరీస్ కొన్నప్పుడు గానీ, లేదంటే మీరు ఎక్కడన్నా బయటికెళ్ళినప్పుడు, కాఫీ, టీ తాగినప్పుడు అక్కడ స్కాన్ అండ్ పే చేసినా, లేదంటే బయటికి ఏమైనా క్యాబ్స్ బుక్ చేసుకుంటారో అక్కడ స్కాన్ అండ్ పే చేసినా, అంటే డైలీ యూజ్‌కి యూపీఐ స్పెన్స్ చేసుకోవడానికి ఈ క్రెడిట్ కార్డ్ బాగా యూజ్ అవుతుందనమాట. మీరు ఇలా యూపీఐ స్కాన్ అండ్ పే చేసినందుకు గాను ఈ యాప్‌లో అంటే కివీ యాప్‌లో మాత్రమే చేసుకోవాలి. ఇలా చేసుకున్నందుకు గాను మీకు 1.5% క్యాష్ బ్యాక్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఇంకా అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మిత్రా, జొమాటో, స్విగ్గీ ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ క్రెడిట్ కార్డ్‌ని గనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే 0.5% క్యాష్ బ్యాక్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 1.5% క్యాష్ బ్యాక్‌కి అలాగే 0.5% క్యాష్ బ్యాక్‌కి మనకి ఎటువంటి క్యాపింగ్ అయితే లేదనమాట. మనం ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. నో క్యాపింగ్ అనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ మనకి రూపే వేరియంట్ కాబట్టి ది బెస్ట్ ఆఫర్సే ఉంటాయి. మీకు ఈ 1.5% క్యాష్ బ్యాక్ అలాగే 0.5% క్యాష్ బ్యాక్ మాకిది సరిపోదు, ఇంకా ఎక్కువ రావాలనుకున్నట్లయితే మనకి కివీ నియాన్ మెంబర్‌షిప్ అయితే ఉంటుందనమాట. సబ్స్క్రిప్షన్ అది. సో దాన్ని గనుక మనం తీసుకున్నట్లయితే అది ఒక్కసారి తీసుకుంటే 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. దాని యొక్క చార్జెస్ 999 ఉంటాయన్నమాట. అంటే 999 పే చేసి మనం ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మనకి 1 ఇయర్ వరకు ఆ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో ఆ నియాన్ మెంబర్‌షిప్ తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనకి 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది గదా! యూపీఐ స్కాన్ అండ్ పే చేసినప్పుడు అది మనకి 1.5% కాకుండా 2% క్యాష్ బ్యాక్ అయితే మనకు పెరుగుతుందనమాట. అంటే 0.5% మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఆన్‌లైన్ పర్చేస్‌లో చూసుకున్నట్లయితే అదేం పెరగదు. 0.5% ఉంటుంది. ఇంకా తేడా ఏముంది? 0.5% కోసం మనం రూ. 1000 ఖర్చు పెట్టాలా అంటే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉందనమాట. అదేంటంటే మనం ఈ నియాన్ మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత యూపీఐ పేమెంట్స్ కనుక 1,50,000 అబోవ్ చేసినట్లయితే మనకి 5% క్యాష్ బ్యాక్ వస్తుందనమాట. సో ఈ నియాన్ మెంబర్‌షిప్ పెడితే కొంచెం మనకి క్యాష్ బ్యాక్ హైయర్‌గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంక నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇది క్రెడిట్ కార్డ్ మనకి చాలా బెస్ట్‌గా అప్రూవల్స్ ఇస్తుంది. హైయర్ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫాస్ట్‌గా అప్రూవల్స్ వస్తాయని. సో అదెలా అంటే మనకి ఈ క్రెడిట్ కార్డు 3 బ్యాంక్స్‌తో పార్ట్నర్‌షిప్ కలిగి ఉందని ఫస్ట్‌లోనే చెప్పా గదా! అవేంటంటే యెస్ బ్యాంకు, యు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, అలాగే పీఎన్‌బీ పంజాబ్ నేషనల్ బ్యాంకు. సో ఈ 3 బ్యాంక్స్‌తో టై అప్ చేసుకొనుంది. ఫస్ట్ అయితే మనకి కేవలం యెస్ బ్యాంక్ మాత్రమే టై అప్ చేసుకునేది. యెస్ బ్యాంక్ మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ చేస్తది. ఇప్పుడు దీనికి 2 బ్యాంక్స్ అయితే టైప్ చేసుకున్నాయి. అంటే టోటల్‌గా 3 అనమాట. సో ఇక్కడేంటంటే మనం ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసినట్లయితే ఫస్ట్ యెస్ బ్యాంక్‌కి వెళ్ళిందనుకోండి. అక్కడ వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్‌కి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ మొత్తం పాలిసీస్ అన్నీ చెక్ చేస్తారనమాట. మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మన ఇన్‌కమ్ కావచ్చు, సిబిల్ స్కోర్ కావచ్చు, అన్నీ వాళ్ళ డీటెయిల్స్ అయితే చెక్ చేస్తారు. సో యెస్ బ్యాంక్‌కు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా! ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో వాళ్ళకి గనక మన ఎలిజిబిలిటీ క్రైటీరియా సెట్ కాకపోయినట్లయితే వెంటనే వాళ్ళు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కి మన
డీటెయిల్స్ అయితే మన అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ చేస్తారనమాట. సో, వీళ్ళు రిజెక్ట్ చేశారు. కానీ అక్కడ అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే ఉంటాయి గదా! ఒక్కొక్క బ్యాంక్‌కి ఒక్కొక్క రూల్స్ అన్నీ ఉంటాయి గదా! సో, వెంటనే మనకి ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెళ్తది. సో, అక్కడ వాళ్ళు మన అప్లికేషన్ మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తారు. మన సిబిల్ స్కోర్‌ని, ఇన్‌కమ్ ప్రూఫ్‌ని మొత్తం చెక్ చేస్తారనమాట. సో, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి తగినట్లయితే వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు. లేదు వాళ్ళకి గూడా సరిపోలేదు మన అప్లికేషన్ అన్నప్పుడు నెక్స్ట్ థర్డ్ బ్యాంక్ ఉంది గదా! పీఎన్‌బీ ఆ బ్యాంక్‌కి గూడా మన అప్లికేషన్ అనేది వెళ్తుంది. సో, ఇలా 3 బ్యాంక్స్ ఉండడం వల్ల ఒక్కొక్క బ్యాంక్‌కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి గాబట్టి, ఏదో ఒక బ్యాంక్‌కి మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది సెట్ అయ్యే అవకాశం అయితే 99% అయితే ఉంటుంది. సో, అందుకనేసి నేను ఫాస్ట్‌గా అప్రూవల్ 100% కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నాననమాట. సో, ఇలా 3 బ్యాంక్స్ చేయడం వల్ల వాళ్ళ రూల్స్‌లు మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి స్పెషాలిటీ అనేది ఏ క్రెడిట్ కార్డ్‌లో గూడా లేదనమాట. ఈ ఒక్క క్రెడిట్ కార్డ్ 3 బ్యాంక్స్‌తో టైప్ చేసుకొని మనకైతే ఇలా అయితే రావడం జరిగింది. సో, అందుకే ఈ కివీ క్రెడిట్ కార్డ్‌కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వెంటనే అప్లై చేసుకోండి. వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ కివీ క్రెడిట్ కార్డ్ కేవలం వర్చువల్ కార్డ్ మాత్రమే వచ్చిందనమాట. ఫిజికల్ కార్డ్ అయితే రాలేదనమాట. సో, వర్చువల్‌గా మనకి కివీ యాప్‌లో కనిపిస్తుంటుంది. అక్కడి నుంచి మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉండవచ్చు. సో, ఇప్పుడు మనం ఈ కివీ యాప్‌లో ఈ క్రెడిట్ కార్డ్‌ని ఎలా సెటప్ చేసుకోవాలి? అంటే ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కివీ క్రెడిట్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అప్రూవల్ వచ్చిన తర్వాత తెలుసుకుందాం. సో, ఇక్కడ చూసుకోవచ్చు కివీ కంగ్రాచ్యులేషన్స్ యువర్ క్రెడిట్ కార్డ్ హియర్ అనేసి పేరు అలాగే సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే మనకి క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. సో, మీకు చెప్పాను కదా 3 బ్యాంక్స్‌తో టైప్ చేసుకొని ఉందనేసి. సో, ఇక్కడ నాకు పీఎన్‌బీ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ జాయింట్ జులై అని రావడం జరిగింది. సో, ఇక్కడ దీన్నైతే ఇప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవాలి. కింద దాని ఫీచర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. కావాలంటే కివీ నియాన్ మెంబర్‌షిప్ కూడా తీసుకోవచ్చు. మీకు ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! నియాన్ మెంబర్‌షిప్ వల్ల మనకి యూజ్ ఏంటో. సో, ఇప్పుడు ఈ కార్డ్‌ని యాక్టివేట్ చేసుకోవాలంటే మనము యాక్టివేట్ కార్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన మొబైల్‌లో డేటాని, వైఫైని ఆన్ చేసుకోమని అడుగుతుంది ఆఫ్‌లో ఉంటే. సో, మన మొబైల్‌లో అయితే ఆన్ చేసేసుకున్నాం. ఇప్పుడు అండర్‌స్టూడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఎస్ఎంఎస్ అనేది వెరిఫికేషన్ కోడ్ అనేది మన మొబైల్ నెంబర్‌కి అయితే రావడం జరుగుతుంది. సో, మనం క్రెడిట్ కార్డ్‌కి ఏదైతే ఇచ్చింటామో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది. సో, ఆ నెంబర్ చెక్ చేసుకోండి. సో, ఇక్కడ ఆ నెంబర్‌కి ఒక వెరిఫికేషన్ వస్తుందనమాట. సో, ఆ నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. నెక్స్ట్ సెట్టింగ్ అప్ యువర్ కివీ క్రెడిట్ కార్డ్ అని రావడం జరిగింది. సో, ఇక్కడైతే వెయిట్ చేయండి. ఇక్కడ ఒక 2 మినిట్స్ అయితే టైం పడుతుందనమాట సెటప్ అవ్వడానికి. సో, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అప్లికేషన్ అయితే క్లోజ్ చేయకండి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటాంది. సో, వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి ఎస్ఎంఎస్‌లు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే మనకి సెక్యూర్ యువర్ కార్డ్ అండ్ యూపీఐ విత్ ఎంపిన్ అని ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంకు అలాగే రూపే వేరియంట్ మన పేరు అలాగే కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ కూడా కనిపించడం జరుగుతుంది. కింద మనం యూపీఐని సెటప్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇక్కడ వెరిఫై విత్ ఓటీపీ ద్వారా లేదంటే చూస్ న్యూ యూపీఐ పిన్ అని 2 ఆప్షన్‌లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓటీపీ ద్వారా చేసుకోవడం బెస్ట్ అనమాట. సో, ఇక్కడైతే నేను కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగిందనమాట. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్‌లో అయితే మనకి ఓటీపీ రావడం జరుగుతుంది మన మొబైల్ నంబర్‌కి. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ చూసారంటే నాకు ఓటీపీ వచ్చిందనమాట. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్‌లో అయితే మనకి పీఎన్‌బీ క్రెడిట్ కార్డ్ అనేసి ఇక్కడ మనకి మన యొక్క కార్డ్ లాస్ట్ 6 నంబర్స్ కనిపిస్తాయి. అలాగే మన పేరు కనిపిస్తుంది. వ్యాలిడిటీ డేట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడేంటంటే మనం సెటప్ యూపీఐ పిన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లోడింగ్ అని పడుతుంది. కొంచెంసేపు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఎస్ఎంఎస్ కూడా రావడం జరిగిందనమాట రిక్వెస్ట్ చేసుకున్నట్లు. సో, ఇక్కడైతే మళ్ళీ మనకి ఒక 4 డిజిట్స్ ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, చూసారా నాకైతే ఓటీపీ వచ్చింది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడైతే మనం 6 డిజిట్స్ యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అక్కడ ఏ నంబర్ ఎంటర్ చేసారో అదే కన్ఫర్మ్‌గా కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎటువంటి మిస్టేక్ లేకుండా. ఇక్కడ చూసారంటే లోడింగ్ ఆప్షన్ వస్తుంది. సో, వెయిట్ అయితే చేయండి. సో, ఇప్పుడైతే మన కార్డ్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయిందనమాట. సో, చూసారా యువర్ కార్డ్ సక్సెస్‌ఫుల్ అని రావడం జరిగింది. ఎంపిన్ అయితే సెట్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడి నుంచి మన యాప్‌లో మనం ఏదైనా చేసుకోవచ్చు. అంటే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పే చేసుకోవడం గానీ అలాంటివైతే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నా లిమిట్ అనేది 1,00,000 అయితే ఇక్కడ చూపించడం జరిగింది. సో, 1,00,000 వరకు నేను ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కార్డ్ నంబర్ కూడా చూసుకోవచ్చు. అలాగే లిమిట్ కూడా చూసుకోవచ్చనమాట. సో, చూసారు కదా నాకైతే కివీ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. అది కూడా 1,00,000 లిమిట్‌తో వచ్చిందనమాట. ది బెస్ట్ లిమిట్ అని చెప్పుకోవచ్చు. రోర్ బ్యాంక్‌తో పోల్చినట్లయితే ఈ కివీ క్రెడిట్ కార్డ్‌లో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు ముందు వీడియోలో మీరు చూసారు. అది కేవలం ₹1000 మాత్రమే లిమిట్ ఇచ్చింది. అంతకుముందు స్కేపే క్రెడిట్ కార్డ్ అప్లై చేశాను. అది కూడా
2,00,000 అయితే నాకు లిమిట్ ఇవ్వడం జరిగింది. సో, కివి గూడా నాకు 1,00,000 లిమిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు కూడా ఈ కివి క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వెంటనే అప్లై చేసుకోండి కావాల్సిన వాళ్ళు. సో, అలాగే నేను చెప్పినటువంటి ఈ కివి క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే కేవలం కివి క్రెడిట్ కార్డ్ గురించే కాదు, మిగతా ఏ క్రెడిట్ కార్డ్ గురించి వీడియో చేయాలన్నా, లేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.